అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలైంది. భారతీయ జనసంఘ్ నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో ఇప్పటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణం లోపల దేశం లోపల భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల చరిత్ర లోపల ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలు ఈ ఒక 10 సంవత్సరాల నరేంద్ర మోడీ కాలం లోపల నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యం లోపల ఈ దేశం లోపల 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర లోపల ఎన్నో అంశాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అటువంటి సమస్యల లోపల ముఖ్యంగా 370 ఆర్టికల్ చూసుకుంటే అయితే మహిళలకు ముస్లిం మహిళల విషయం లోపల త్రిపుల్ తలాక్ విషయం తీసుకుంటే అలాగే మొన్ననే అయితే వక్ఫ్ చట్టం తీసుకుంటే ఈ దేశం లోపల మెజార్టీ హిందువులపై అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈ దేశం లోపల అణిచివేసిన కారణం చేత ఈ 10 సంవత్సరాల లోపల అనేక భారతీయ జనతా పార్టీ 3 ప్రధానమైన చట్టాలను తీసుకొచ్చి ఈ దేశ పౌరులకు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఛాతి విరుచుకొని ఈ దేశ పౌరులు ప్రపంచ స్థాయిలో గర్వించదగిన విషయంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల పోరాటం లోపల అనేక మంది త్యాగదనులు అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ మన చాలా మంది మురళీ మనోహర్ జోషి, మరి అద్వానీ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క తరుణం లోపల ఈ యొక్క జ్యేష్ఠ నాయకుల యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాల లోపల గర్వంగా ఒక ప్రపంచ దేశాల లోపల గొప్పదైన నాయకుడు భారతీయ జనతా పార్టీ పరడి వెళుతుంది. కాబట్టి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వ్యక్తి కోసం కాకుండా వ్యక్తుల కోసం కాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పరిపుష్టం చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఈ భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద అయితే కుటుంబ పాలన అణచివేసి అయితే రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచివేసారు. కాబట్టి భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఈ తెలంగాణ లోపల అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తారని చెప్తాము.